హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా అబ్బాయి బర్త్డే అనమాట. మా అబ్బాయి బర్త్డే కోసం అయితే నేను డెకరేషన్ చేస్తున్నాను. ప్రతిసారి డెకరేషన్ అయితే నేనే చేస్తానన్నమాట ఓన్గా. బయట అయితే అస్సలు ఆర్డర్ ఇవ్వలేదు ఇప్పటివరకు అయితే. మా అమ్మాయికైనా మా అబ్బాయికైనా బర్త్డేకి నేనే డెకరేషన్ చేస్తాను. మా అబ్బాయికి ఏ థీమ్ అయితే బాగుంటుంది అని ఆలోచించి ఫైనల్గా యాస్ట్రోనట్ థీమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఈ యాస్ట్రోనట్ థీమ్కి బెలూన్స్ అయితే నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను సెట్. ప్రతిసారి అయితే బెలూన్స్ అన్లిమిటెడ్ షాప్లో అయితే కొనుక్కుంటాను. నాకు కావాల్సిన బెలూన్స్, ఫాయిల్ బెలూన్స్, అలాగే డెకరేషన్కి కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే నేను ఆ షాప్లో కొనుక్కుంటాను అనమాట. ఎప్పుడైనా సరే బెలూన్స్ డెకరేషన్ చేసేటప్పుడు మెటాలిక్ బెలూన్స్ కానీ కొనుక్కున్నాము అంటే బెలూన్స్ అసలు పగిలిపోకుండా ఉంటాయి అనమాట. నార్మల్ బెలూన్స్ అయితే మన పిల్లలు కేక్ కట్ చేసే లోపల బెలూన్స్ అన్ని పగిలిపోతాయి. మెటాలిక్ బెలూన్స్ అయితే షైనింగ్గా ఉంటాయి, అలాగే పగిలిపోకుండా ఉంటాయి అనమాట. స్ట్రాంగ్గా చాలా బాగుంటాయి కూడా. ఇదే ఫస్ట్ టైం అనమాట ఆన్లైన్లో బెలూన్స్ ఆర్డర్ పెట్టడము. ఎలా వస్తాయా అని టెన్షన్ పడతా ఉన్నాను. ఒకవేళ అన్ని బెలూన్స్ పగిలిపోతే లాస్ట్ మినిట్లో ఏం చేయాలా అని టెన్షన్ పడతా ఉన్నాను. కానీ బెలూన్స్ అయితే అస్సలు పగిలిపోలేదన్నమాట. డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత కూడా అస్సలు పగిలిపోలేదు ఒక్క బెలూన్ కూడా. మీరు ఎప్పుడైనా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే బెలూన్స్ మెటాలిక్ బెలూన్సే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. అవైతే పగిలిపోకుండా స్ట్రాంగ్గా షైనీగా ఉంటాయి అనమాట. ఇట్లా మెరుస్తూ ఉంటాయి బెలూన్స్ అయితే. చాలా అంటే చాలా బాగుంటుంది డెకరేషన్ కూడా. మొత్తము ఈ సెట్లో 55 బెలూన్స్ అయితే నార్మల్ బెలూన్స్ వచ్చాయి, 2 అయితే ఫాయిల్ బెలూన్స్ వచ్చాయన్నమాట. ఇది బెలూన్స్ ఆర్చ్ కోసము. దీంట్లో బెలూన్స్ పెట్టిన తర్వాత ఒక ఆర్చ్ అనేది వస్తుంది. ఆ ఆర్చ్ని మనము ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లోకి డెకరేషన్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో 2 హోల్స్ అనేవి ఉంటాయి, ఒకటి పెద్దది ఒక చిన్నది. ఫస్ట్ బెలూన్ని పెద్ద హోల్లోకి పెట్టిన తర్వాత పక్కనే చిన్న హోల్ అనేది ఉంటుంది. ఆ చిన్న హోల్లోకి మూవ్ చేయాలి. అలా మూవ్ చేస్తే బెలూన్ అనేది ఊడిపోకుండా ఉంటుందన్నమాట. బెలూన్స్ అన్ని పెట్టిన తర్వాత ఆర్చ్ అయితే ఇలా వస్తుంది. ఈ ఆర్చ్తో మనకి ఏ మోడల్ కావాలో ఆ మోడల్లో అయితే మనం డెకరేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి యూ షేప్ కావాలన్నా, ఎల్ షేప్ కావాలన్నా, కర్వ్ షేప్ కావాలన్నా, ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో రొటేట్ అవుతుంది అనమాట. ఈ ఆర్చ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇవైతే ఫాయిల్ బెలూన్స్ అనమాట. యాస్ట్రోనట్ ఒకటి, మూన్ ఒకటి వచ్చాయి ఫాయిల్ బెలూన్స్. ఈ ఫాయిల్ బెలూన్స్లో ఇక్కడ మనకి ఒక పైప్ అనేది ఇస్తారు. ఆ పైప్ని యూజ్ చేసి మనం నోట్తో ఇలా గాలిని అయితే ఊదాలి. అలా గాలిని ఊదితే మనకి బెలూన్ షేప్ అనేది వస్తుంది. ఈ ఫాయిల్ బెలూన్స్ని ఊదేటప్పుడు బెలూన్ అనేది టైట్గా ఉండేంత వరకు మనం ఊదాలన్నమాట. అప్పుడే షేప్ అనేది మనకి కరెక్ట్గా కనిపిస్తుంది. లేదు అంటే మెత్తగా ఉండేసి బెలూన్ షేప్ అనేది కరెక్ట్గా ఉండదన్నమాట. డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ డెకరేషన్ చేసేటప్పుడు అయితే చాలా కష్టపడ్డాం అనమాట. ఎందుకంటే బయట బాగా గాలి కొడతా ఉంది, బెలూన్స్ అన్నీ పక్కకి వెళ్ళిపోతూ ఉన్నాయి అనమాట. షేప్ రాకుండా సరిగా గాలి బాగా కొట్టడం వల్ల. ఇంట్లో పెడితే గాలి సరిగా రాదేమో, ఎండాకాలం కదా ఉక్కబోస్తుందేమో అని చెప్పేసి బయట డెకరేషన్ పెట్టుకున్నాము. ఫైనల్గా డెకరేషన్ కంప్లీట్ చేసుకొని మేమందరం రెడీ అయిపోయాము 7 కల్లా. ఇంకా మా వాడు కేక్ కట్ చేయడమే లేట్ అనమాట. ఇప్పుడు మా వాడితో యుద్ధమే ఉంది. ఎందుకంటే ఫోటోలు దిగమంటే అస్సలు దిగడు, నవ్వమంటే పళ్ళన్నీ బయట పెడతాడు, నవ్వద్దు అంటే అస్సలు కోపంగా చూస్తాడనమాట. వాడితో ఇప్పుడు ఒక యుద్ధం చేసేసి ఇంకా కేక్ అయితే కట్ చేపియాలి. మేము ఎప్పుడైనా సరే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఏముంటుందో అట్లానే కేక్ కూడా ఆర్డర్ ఇస్తామన్నమాట. బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ యాస్ట్రోనట్ థీమ్ కదా, అలాగే యాస్ట్రోనట్ కేకే మేము ఆర్డర్ ఇచ్చాము. మేము కేక్ ఎలా చెప్పామో అలాగే చేశారు, చాలా బాగా వచ్చింది. ఇక్కడ మ్యాజిక్ క్యాండిల్ తెచ్చినట్టయితే బాగుండేది, ఎందుకంటే మా వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. మ్యాజిక్ క్యాండిల్ పెడితే కేక్ లుక్ రాదు అని చెప్పేసి వాళ్ళే ఇచ్చారనమాట కేక్ వాళ్ళు. 3 క్యాండిల్ అయితే ఇంకా కేక్ కట్ చేస్తుంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుతుంది అని. పవర్ అయితే కట్ అయిపోయింది. ఇంకా అందరి ఫోన్లో అయితే ఫ్లాష్ లైట్లు ఆన్ చేసినా కూడా ఫొటోస్ అయితే సరిగా రావట్లేదు, వీడియో కూడా క్లారిటీగా రావట్లేదు అనమాట. అంతా బ్లాక్గా వస్తుంది. అందుకని ఇన్వర్టర్ సపోర్ట్తో ఎల్ఈడి లైట్ అయితే ఆన్ చేసాము. లైట్లన్నీ ఆపేసి ఎల్ఈడి లైట్కి కనెక్షన్ అయితే ఇచ్చాము. పవర్ వచ్చాక మళ్ళీ కటింగ్ అయితే చేశాడు. 2 సార్లు కేక్ కటింగ్ అయితే చేశాడు మా వాడైతే. ఇంకా కటింగ్ చేసేటప్పుడు అయితే వాడి హ్యాపీనెస్ చూడాలి, ఎంత బాగా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడు. లాస్ట్ టైం అయితే మా వాడు కట్ చేయలేడనమాట. అందుకని మా అమ్ము చేత కట్ చేయించాము. ఇప్పుడు కూడా అమ్ము నేను కట్ చేపిస్తాను మమ్మీ, నేను కట్ చేస్తా అంటా ఉంది. ఇంకా సర్లే వాడు పెద్దడైపోయాడము, వాడే కట్ చేస్తాడు అని చెప్పేసి వాడి చేతే కట్ చేయించాము. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట కేక్ కట్ చేసినందుకు. కాకపోతే కేక్ కట్ చేయమన్నామని ఆ కేక్ని అయితే షేప్స్ లేకుండా ఇష్టం వచ్చినట్టు కట్ చేసి పన్నుతున్నాడు అనమాట. ముక్కలు చేసి పన్నుతున్నాడు కేక్ని అయితే. ఇంకా చిన్నగా కేక్ కట్ చేపించి వాడికైతే పెట్టామన్నమాట. మా వాడు కేక్ చూసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు కేక్ తిందామా అని, ఎంత త్వరగా కేక్ కట్ చేస్తే అంత త్వరగా మనం తినేయచ్చు అని కేక్ చూసినప్పటి నుంచి కేక్ కట్ చేసే పనిలోనే ఉన్నాడు. మేము ఆగురా ఇప్పుడే
కాదు, ఫొటోస్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కేక్ అయితే కట్ చేద్దు అంటే అస్సలు వినట్లేదనమాట. అందుకని మేమే ఫొటోస్ ఆపేసి ఇంకా వాళ్ళ చేత కేక్ అయితే కట్ చేయించాము. ఫస్ట్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మేము ఇప్పటి వరకు ఎప్పుడు కేక్ తెచ్చుకున్నా రెడ్ వెల్వెట్ ఫ్లేవరే తెచ్చుకుంటామన్నమాట. చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ అయితే. మేము ఫస్ట్ టైం కేక్ ఆర్డర్ చేయడానికి వెళ్ళినప్పుడు రెడ్ వెల్వెట్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి అని చెప్పారు. సరే అని అప్పుడు టేస్ట్ చూస్తే చాలా బాగా నచ్చింది. ఇంకా అందుకని అప్పటి నుంచి ఎప్పుడు కేక్ ఆర్డర్ ఇచ్చినా కూడా మేము రెడ్ వెల్వెట్ ఫ్లేవరే ఆర్డర్ ఇస్తామన్నమాట. వీళ్ళ ఎంతమందికి రెడ్ వెల్వెట్ కేక్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మేము ఎప్పుడన్నా బయట తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు, విడిగా తినాలనిపించినప్పుడు అప్పుడు కూడా రెడ్ వెల్వెట్ కేకే తెచ్చుకుంటామన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మా పిల్లలు కూడా చాలా బాగా తింటారు ఈ కేక్ అయితే మటుకు. మీరు ఇప్పటివరకు రెడ్ వెల్వెట్ కేక్ టేస్ట్ చేయలేదు అనుకుంటే ఒక్కసారి ట్రై చేయండి, మీరు అస్సలు వదిలిపెట్టరు అనమాట. చాలా బాగుంటుంది. ఇంకా కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత అందరి చేత అక్షంతలు అయితే వేయించాము. మా వాడు తినే దాంట్లో బిజీగా ఉన్నాడు. చెప్పాను కదా కేక్ చూసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఆ స్టార్స్ తిందామా అని ఉన్నాడని. ఇంకా ఆ స్టార్ ఇచ్చేసరికి అందరి చేత ఫోటోలు అయితే తీపించుకున్నాడు. మేమైతే గ్రాండ్గా అయితే ఏం బర్త్డే చేయలేదు, సింపుల్గా ఇంట్లో వాళ్ళతోనే చేసామన్నమాట. మా అమ్మ, మా నాన్న, మా అక్క వాళ్ళ ఫ్యామిలీ, మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ, అంతే అనమాట. ఇంకెవ్వరిని పిలవలేదు. ఇంకా కేక్ అయితే చుట్టుపక్కల అందరికీ అయితే ఇచ్చాము. కేక్ పీసు, కొన్ని చాక్లెట్లు, ఒక స్వీట్ అయితే ఇచ్చామన్నమాట. ఈ రోజుతో మా వాడికి 3rd ఇయర్ కంప్లీట్ అయిపోయి 4th ఇయర్ వస్తుంది అనమాట. ఇంకా నుంచి స్కూల్కి అయితే వెళ్ళాలి. ఏడుస్తా వెళ్తాడో హ్యాపీగా వెళ్తాడో చూడాలి. స్కూల్కి అయితే అడ్మిషన్ అయితే తీసుకున్నాము. మా వారి బర్త్డే అయితే అయిపోయిందనమాట. ఇంకా మేము డిన్నర్కి అయితే రెస్టారెంట్కి వెళ్దాము అనుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.